క్లాసుకు పదరా నీ పని చెప్తా. లెసన్స్ వినకుండా అలా చేస్తావే, ప్రిన్సిపల్ రూమ్కురా చెప్తా నీ పని. వద్దు హోంవర్క్ ఏదిరా? హోంవర్క్ ఏదంటే దిక్కులు చూస్తావేంట్రా? ప్రిన్సిపల్ రూమ్కురా నీ పని చెప్తా. వద్దు, రేపు తెస్తాను. రే నిన్నే, ఆ ప్రిన్సిపల్ రూమ్ అంటే ఎందుకురా అంత భయపడిపోతావు? అది చెప్తా విను. అక్కడ ఫ్యాన్ ఉంటుంది కానీ గాలి రాదు, కిటికీలు ఉంటాయి వెలుతురు రాదు, వెంటిలేషన్ ఉంటుంది, ఊపిరి తీసుకోలేము, కుదరదు, కట్టెలు ఉంటాయి దాక్కోలేము. అంటే మన క్లాస్కి వచ్చే ప్రతి టీచర్ చెప్పే మాట ఒకటి ఉంటుంది, ఏంటి, మీ అంత వర్స్ట్ బ్యాచ్ ఎప్పుడు చూడలేదన్నారు అనుకో, అది అందరికీ డివైడ్ అయిపోతుంది. నన్ను ఒక్కనే లేపు కొట్టారనుకో పర్లేదు, ఇవాళ నన్ను రేపు నిన్ను సరిపెట్టుకుంటాను. కానీ ప్రిన్సిపాల్ రూమ్లో హెచ్ఎంతో పాటు 12 మంది ఉంటారు. మన క్లాసులో 100 మంది ఉన్నా గాలి ఆక్సిజన్ బాగా వస్తుంది. అక్కడ 12 మంది ఉన్నా సరే కోల్ మైన్లో ఉన్నట్టు కార్బన్ డైఆక్సైడ్ అంతా ఊపిరి ఆడదురా బాబు, నీకు తెలదు. మళ్ళీ ఒక్కసారి వెళ్ళామా పంచింగ్ బ్యాగ్ గుద్దినట్టు ఇంకొకటే నాన్ స్టాప్ గుద్దుడు. నిన్ను ఆ రోజు ప్రిన్సిపాల్ రూమ్లో కొట్టవలసింది, నేను ఆ రోజు వదలకుండా ఉండవలసింది అని తెగ చేస్తారు. మళ్ళీ పైగా పేరెంట్స్కి ఫోన్ చేసి మీ వాడు అప్పుడు హెచ్ఎం రూమ్కి వచ్చాడండి కంప్లైంట్ చేస్తారు. తెలదరా బాబు నీకు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.